బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. మార్కాపురం, రాయలసీమ జిల్లాలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇక రాత్రి నుంచి విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం మార్కెట్ దగ్గర బ్రిడ్జి మునిగింది. విజయవాడ బస్టాండ్, రాజీవ్ గాంధీ పార్కు వద్ద బ్రిడ్జి వద్దకు భారీగా వరద నీరు చేరుకుంది. ఈదురుగాలుల వల్ల పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వర్ష సూచన ఉన్న ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, బలమైన గాలుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. బిందు, గుడ్ మార్నింగ్. చెప్పండి, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక ప్రకారం ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది? రైట్ ఇంద్రజ, ఎండలతో వేడెక్కిపోతున్న తెలుగు రాష్ట్రాలకి ప్రజలు వరుణ్ణి చూశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షం ఏకదాటిగా రాత్రి నుండి పడుతూనే ఉంది. ముఖ్యంగా విజయవాడ ప్రాంతం మొత్తం కూడా కుండపోత వర్షం నైట్ నుండి పడుతుందనే చెప్పుకోవచ్చు. పలు ప్రధాన రహదారులు, కూడలి రహదారులు కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రోడ్లపైకి నీరు చేరిపోయినాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం ఈ రోజు కూడా కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. మొత్తం మీద 9 నుండి 10 వరకు కూడా పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ముఖ్యంగా కుండపోత వర్షం పడుతుందని ఎవరు ముందుగా ఊహించలేదు కాబట్టి ఎవరు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రతి చోట కూడా రహదారులంతా పూర్తిగా జలమయం అయిపోయి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ విజయవాడ ప్రాంతాల్లో అయితే కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. రాత్రి నుండి ఇటు చూసుకుంటే బెన్ సర్కిల్, ప్రసాదంపాడు, గన్నవరం సైడ్ మొత్తం కూడా పూర్తిగా రహదారులన్నీ జలమయమైపోయినట్టు కనిపిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఈ వర్షపాతం అంటే అధికంగా నమోదైంది. అదేవిధంగా ఉరుములు, పిడుగులతో పాటు వర్షపాతం నమోదవడంతో వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎవరు శిథిలావస్థల దగ్గర కానీ, చెట్ల దగ్గర, కరెంట్ పోల్స్ దగ్గర కానీ నుంచవద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎండ తీవ్రత కంటే కూడా వర్షపాతం అధికంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇంకా మరోవైపు చూసుకుంటే మొన్నటి వరకు తెలంగాణలో పలు చోట్ల కూడా ఇదే విధంగా కనిపించింది అని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలు తెలంగాణలో చూసుకుంటే కామారెడ్డి కానీ, కరీంనగర్ లో కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కురవడంతో రహదారులు జలమయమైనాయి. అదేవిధంగా ఇప్పుడు విజయవాడలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడలో కుండపోత వర్షం కురుస్తుందనే చెప్పుకోవచ్చు. కాళేశ్వరం మార్కెట్ దగ్గర అయితే భారీ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కూడా పూర్తిగా కుంగిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇదే విధంగా వారధి దగ్గర ఉన్న చిన్న చిన్న బ్రిడ్జెస్ కూడా అదే విధంగా గుంతలు పడిపోయి కూలిపోయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అంత పెద్ద భారీ వర్షానికి సంబంధించి ప్రజలు బయటకు వచ్చి రోజువారీ పని చేసుకోలేని విధంగా కూడా ఉంది. అయితే ఇప్పటికైతే కొంచెం వరకు ఎడతెరపని వర్షం అయితే పడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజంతా కూడా ఇదే విధంగా వర్ష హెచ్చరికలు అలర్ట్ జారీ చేస్తూనే ఉంటారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇంద్రజ, రైట్ బిందు, రాబోయే 24 నుంచి 48 గంటల్లో వాతావరణ పరిస్థితులు మరింత మార్పులు ఉండే అవకాశం ఉందా? రైట్ ఇంద్రజ, రాబోయే 24 గంటల్లో వాతావరణ మరింత మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే రోహిణి కార్తీ స్టార్ట్ అయిందో విభిన్న వాతావరణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చలి చూస్తుందనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఎండ అయితే ఒకసారి వర్షం పడుతుంది. అదేవిధంగా కనిపిస్తూ ఉంది కూడా ఇంద్రజ. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న చూసుకున్నా భారీగా దాదాపు 45 డిగ్రీల ఎండ తీవ్రత రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే అంటే నైట్కి నైటే సడన్ గా వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం ఎడతెరపలేని వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. బెన్ సర్కిల్ వైపు నుండి పటమట అంటే పంటకాలం రోడ్డు వరకు పూర్తిగా మొత్తం మోకాళ్ళ లోతులు నీళ్ళు అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో
ఖచ్చితంగా రానున్న 24 గంటల్లో విభిన్న వాతావరణాలు అయితే చవి చూస్తారు. మరిన్ని వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇటు ప్రకాష్ జైన్ కూడా ప్రతి ఒక్క అప్రమత్తమైన అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. 10 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లోనే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. అంటే పూర్తిగా వర్షపాతం ఎక్కువగా ఉండే జిల్లాలని చెప్తున్నారు. అయితే కొన్ని అంటే రానున్న 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో సెల్ ఫోన్లు కూడా వాడొద్దని, సెల్ టవర్లు కానీ శిథిలావస్థగా ఉన్న బిల్డింగ్లు కానీ చెట్ల దగ్గర కూడా ఎవరు ఉండొద్దని కూడా, కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా అలర్ట్లు జారీ చేశారు. అదేవిధంగా మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే వారిని వేట నిషేధించినట్టు తెలుస్తుంది ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు.